విచ్ ఈజ్ ద హైయెస్ట్ బ్రిడ్జ్ ఇన్ ద వరల్డ్. సో రీసెంట్గా ఒక బ్రిడ్జ్ని హైయెస్ట్ బ్రిడ్జ్ ఇన్ ద వరల్డ్గా రికగ్నైజ్ చేశారనమాట. సో ఆ బ్రిడ్జ్ ఎక్కడుంది అంటే ఆప్షన్స్ ఇక్కడ మనకి ఏమిచ్చారు, డ్యూట్స్ బ్రిడ్జ్, హువైజాంగ్ గ్రాండ్ క్యాన్యోన్ బ్రిడ్జ్, బైపన్ రివర్ బ్రిడ్జ్ అండ్ మిల్లో వయాడక్ట్. సో మనకు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి హువైజాంగ్ గ్రాండ్ క్యాన్యోన్ బ్రిడ్జ్. సో ఈ బ్రిడ్జ్ని రీసెంట్గా చైనా వాళ్ళు సెప్టెంబర్ 28 రోజు ఇనాగ్రేట్ చేశారనమాట. ఇది మన చైనాలోని గ్వాయిజ్హో ప్రావిన్స్లో ఉంది, సౌత్ చైనా ప్రావిన్స్లో ఉందన్నమాట. సో ఇది వరల్డ్స్ టాలెస్ట్ అండ్ ద హైయెస్ట్ బ్రిడ్జ్. ఇప్పటివరకు ఇది ఆల్రెడీ ఇంతకుముందు చైనాలోనే వరల్డ్స్ హైయెస్ట్ బ్రిడ్జ్ ఉండింది, దాని రికార్డు అదే మళ్ళీ బ్రేక్ చేస్తూ ఈ హువైజాంగ్ గ్రాండ్ క్యాన్యోన్ బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేసిందనమాట. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే విత్ ఇన్ షార్ట్ స్పాన్ అంటే 3 yearsలోనే ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరిగింది. సో ఈ బ్రిడ్జ్ ఏ రివర్ మీద ఉంది అంటే బైపన్ రివర్ మీద ఈ బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేశారు. సో 2051 feet అబోవ్ ఉందన్నమాట. అండ్ ఈ బ్రిడ్జ్ టోటల్ లెంత్ వచ్చేసి 2900 meters. ఈ 2900 metersలో 1420 meters ఈ క్యాన్యాన్ మీదనే ఉందన్నమాట. సో ఈ కంప్లీట్ లెంత్ వచ్చేసి 2900 meters, కానీ ఈ క్యాన్యాన్ మీద ఉన్న లార్జెస్ట్ స్పాన్ 1420 meters. సో ఇది వరల్డ్స్ హైయెస్ట్ బ్రిడ్జ్ మాత్రమే కాకుండా లాంగెస్ట్ స్పాన్ బ్రిడ్జ్ ఆన్ ద క్యాన్యాన్, అంటే ఈ మౌంటైన్ ఏరియాస్లో కట్టిన లాంగెస్ట్ బ్రిడ్జ్ కూడా ఈ హువైజాంగ్ గ్రాండ్ క్యాన్యాన్ బ్రిడ్జ్. సో ఇది ఎందుకు కట్టారు అంటే ట్రావెల్ టైంని తగ్గించడం కోసం. సో ఇంతకుముందు ఈ 2 ఏరియాస్ మధ్య ట్రావెల్ చేయాలి అంటే మోర్ దాన్ 2 hours పట్టేది. సో ఇప్పుడు ఆ 2 hours టైంని ష్రింక్ చేస్తూ అంటే టైంని రెడ్యూస్ చేస్తూ విత్ ఇన్ 2 minutesలో ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళొచ్చు. సో ఇది ట్రాన్స్పోర్టేషన్కి మాత్రమే కాకుండా ఒక టూరిస్ట్ అట్రాక్షన్గా కూడా ఈ బ్రిడ్జ్ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మార్కెటింగ్ కోసం కానీ వాళ్ళ గూడ్స్ని సెల్ చేసుకోవడం కోసం కానీ అంటే మల్టిపుల్ చాలా డిఫరెంట్ పర్పసెస్ కోసం మనం ఈ బ్రిడ్జ్ని వాడుకోవచ్చు. సో ఇది చైనాలో ఉంది. అండ్ మన గ్లోబల్ బ్రిడ్జెస్ ర్యాంకింగ్లో ఇప్పుడు చైనానే టాప్ ప్లేస్లో ఉంది. ఎందుకంటే టాప్ 10 బ్రిడ్జెస్లో 8 బ్రిడ్జెస్ మన చైనాలో ఉన్నాయి, అంటే 8 టాలెస్ట్ బ్రిడ్జెస్ చైనాలోనే ఉన్నాయి.